యూత్ మీదే పారేయటం. ఇంకా ఎవరు గెలిచినా ఇంకా వాళ్ళు డిజర్వ్డ్ అని. నీ ఉద్దేశం ప్రకారం ఆడ ఎలా ఆడతారంట కళ్యాణ్ టాస్క్లో? వాడు కళ్యాణ్ టాస్క్లు బాగా ఆడతాడంట. బాగా ఆడతాడు కదా, కానీ టెన్షన్ పడిపోతాడు. టెన్షన్ పడతాడా? పైప్ లైన్ క్లియర్గా పడ్డాడు కదా. పైప్ లైన్ కాదు, వాడి ఎండ్యూరెన్స్కి నా ఎండ్యూరెన్స్కి ఎంత తేడా ఉంది. వాడు 30 సార్లు ఓడటానికి నేను 30 సార్లు ఓడటానికి ఎంత తేడా ఉంది. వీళ్ళిద్దరిలో ఉన్న మైనస్ చెప్పనా, కళ్యాణ్ వాళ్ళిద్దరిలో ఒకటే మైనస్, కన్ఫ్యూజ్ అయిపోతారు గేమ్లో. ఎక్కడన్నా పొరపాటున పక్కన వాళ్ళు లీడ్లోకి వెళ్తున్నారంటే ఆగిపోతారు ఆట. అయిపోయింది కదా, అంటే తెలియకుండానే ఇదైపోతారు, కంగారు పడిపోతారు. నువ్వు కాన్ఫిడెంట్గా ఆడతావు అన్న, నీ ఆట సూపర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. నువ్వు కాన్ఫిడెంట్గా ఆడతావు. కొన్నిసార్లు నీకు బ్యాడ్ లక్ కలిసి వచ్చింది, అరే అనుకుంటాం కదా, నేను ఇక్కడ వచ్చి ఓడిపోయాడు అలా ఉంటుంది. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాము, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. అది ప్రెషర్ వల్ల కూడా వచ్చింది. మీకు అర్థమైందా? క్లియర్ కట్గా లాస్ట్ కెప్టెన్సీది ప్రెషరే. నేను గమనించింది అయితే ప్రెషర్, ఓన్లీ ప్రెషర్. నువ్వు అనుకునేటట్టయితే మొన్న అన్నట్టు ఆడేవాడి, మొన్న నీలో ప్రెషర్ లేదు. ఆడదాం, ఎంతవరకు వీలైతే అంతవరకు ఆడదాం. నీకు ఈ వీక్ అంతా అదే ఉంది నీ మైండ్. నేను గమనిస్తూనే ఉన్నా. నేను అందరూ ఆట గమనిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది ఇప్పుడు వాళ్ళకే మనకు పడ్డప్పుడు కూడా అపోనెంట్లో ఏది మైనస్, ఎక్కడ మైనస్ అవుతాడు, ఆ టైంలో మనం ప్లస్ చేసుకోవాలనుకోవటమే ఆట. సో నేను క్లియర్ కట్గా నేను గమనించా. నువ్వు ఒకటిలా లేపి పడేసేలోపు వాడు మొత్తం తిప్పుకొచ్చాడు, మొత్తం లేపేశాడు పట్ట పట్ట పట్ట. నీకు సూపర్. అసలు నీకు అదృష్టం ఏంటంటే పెట్టించాక పెట్టినట్టు పట్టింది, అది మెయిన్ అదృష్టం. అని నువ్వు కూల్గా ఆడావు. ఏదైతే అదైంది, లాస్ట్ వరకు ఆడాలి, ఏదైతే అదైంది ఆడదాం, మన ఎఫర్ట్స్ చూస్తారు జనాలు అని ఆడే. అది కలిసి వచ్చింది, అదే వర్కౌట్ అయింది. అది కొంచెం కెప్టెన్సీ 12th వీక్ కెప్టెన్సీ ఏంటంటే ప్రెషర్ ఉంది నీ మీద, అది అర్థం ఉంది. ఎందుకంటే క్లియర్ కట్ అక్కడ పక్కన పెట్టింది కూడా చూసి మనం పెట్టవచ్చు. నువ్వు ఆ ప్రెషర్లో వెళ్తున్నావు, చూసుకొచ్చుకుంటున్నావు. కానీ అంటే మేము చెప్తున్నా కూడా నువ్వు అది చూడాలని ఉన్నా కూడా వద్దు, నా ఆట నేను ఆడుకొని వస్తా అనేదాన్ని తీసుకున్నాం. ఆ టైంకి తెలుగుగా యూజ్ చేసుకోవచ్చు, అది బెనిఫిట్ అంతే. ఇప్పుడు ఎవరికైనా నేను పెట్టేదాన్ని చూసి పెట్టవచ్చు. వాడికి ఏంటి, నాకు అవసరం లేదు వాడికి గేమ్. వాడు గివప్ ఇచ్చారని నేను అనలే, కానీ వాడు కూడా మెంటల్ గేమ్స్ ట్రై చేశాను. వాడు కూడా మెంటల్ గేమ్స్ సరిగ్గా ఆడలేదు, ఫిజికల్ గేమ్స్ బాగా ఆడతాడు. వాడి సీజన్లో కూడా నేను చూసాను, వాడు మెంటల్ గేమ్స్ సరిగ్గా ఆడతాడు. మెంటల్గా అవి ఫజిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, అవి ఆడలేదు అంత తెలివిగా. ఇప్పుడు నీ ఉద్దేశం ప్రకారం ఇక్కడ నుంచి యాక్టివిటీ రూమ్ షిఫ్ట్ అయ్యారు కదా, యాక్టివిటీ రూమ్ అయితే నీకు ఎలాంటి గేమ్ పెడతారు నీకు వస్తుంది? యాక్టివిటీ రూమ్లో ఇంకా క్లియర్ కట్గా వాళ్ళ మీద ఆధారపడేది పెడతారు. అంటే లైక్ ఇప్పుడు